తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్నటువంటి క్రిస్మస్ గిఫ్ట్స్ దుస్తుల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు జగిత్యాల శాసనసభ్యులు మరి ఎమ్మెల్యే గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం సార్. సో అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు అడిషనల్ కలెక్టర్ గారు గౌరవనీయులు రాజేష్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం సార్. సో అదేవిధంగా ఈ కార్యక్రమంలో సమన్వయ అధికారి అయినటువంటి గౌరవనీయులు డిఎఫ్ఓ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికి చాలా క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. yes ఈ సమయంలో గౌరవ జేసీసీ కలిగి ఉన్నట్లు, ప్రజల మేలు కలిగి ఉన్నట్లు, మరి వీరి నాయకత్వంలో మనకు దీవెనకరంగా వెలుగుగా వారు ఉన్నట్లు దేవుడు వారిని నియమిస్తున్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ సీజన్లో మేము ఆయన ఈ లోకానికి వచ్చి మరణించడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుడు ఉన్నారా, దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. కేక్ అనేటువంటి తర్వాత పంపిణీ చేయబడుతుంది. ఒకసారి హర్షద్వారా స్తోత్రాలు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మానవ అవతారముగా తండ్రి మనుష్య కుమారునిగా నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభుని లోకములకు పంపావు. నిమిత్తమై ఆయన మరణించి సమాధిలో పెట్టబడి కొరడాలతో కొట్టబడి రక్తం చిందించి తిరిగి లేచి ప్రభావినటువంటి నాయన ఆ ప్రభు అయిన క్రీస్తును మా రక్షకునిగా మా విమోచకునిగా మీరు అనుగ్రహించినందుకు మా ప్రభువైన యేసుక్రీస్తులో మా తండ్రి దా వసంత గారి మేడం ప్రభా నా తండ్రి క్యాండిల్ వెలిగించి, అలాగే మా ఎమ్మెల్యే గారు మా తండ్రి స్వస్థత మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకోనమని ప్రభా ఇలాగూ మేము అనేక నా తండ్రి క్రిస్టమస్ మినీ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ జరిపించుకునే కృప మాకు అనుగ్రహించమని ఈ సమయంలో మా ముఖ్యమంత్రి గారు మా మరి క్రిస్టమస్ గిఫ్ట్ ప్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అలాగే సపరేట్ ఆ కేకులు డిస్ట్రిబ్యూట్ చేయాలి. రాజన్ గారి చేతుల మీదుగా అమ్మగారు తీసుకుంటున్నారు. మన జగిత్యాల జిల్లా ప్రజలందరికీ, జగిత్యాల కాన్స్టిట్యూన్సీ జాయింట్ కలెక్టర్ గారు, వివిధ అధికారులందరికీ, కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి వారందరి పక్షాన ఈ యొక్క సిసిఓసి కమిటీ అధ్యక్షుడిగా మీ అందరికీ క్రిస్మస్ శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో కూడా వచ్చినప్పుడు మీ అందరికీ కూడా ఈ యొక్క ప్రత్యేక దిన ఈ కార్యక్రమ శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నా. బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉన్నది. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఈ విధంగా ఉన్నది.
గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవా నాకు నేను నీతి విషయములలో నేను పిలిచి నీ చేయబట్టుకొని ఉన్నాను. నేను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఈ చక్కటి మాటలు ఈ క్రిస్మస్ సందర్భంలో మానవాళి అంతా కూడా నశించుచున్నటువంటి సందర్భంలో, మానవాళి పాప పంకిలము చేత అతుకబడి పాప పంకిలము చేత ఈడబడుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు వారి యొక్క మొరలను విని పాపముల నుంచి రక్షించమనేటువంటి మొర విన్నటువంటి దేవుడు తానే మరి యేసుక్రీస్తు నామములో ఈ లోకంలో అవతరించి మరి అనేకుల పాప పరిహారార్థమై ఈ లోకంలో మరి వచ్చి శ్రమపడి సిలువను ధరించి సిలువపై మరణించి సమాధి చేయబడి తిరిగి లేదు. క్రీస్తు అదే అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు మార్గము సత్యము జీవము. మార్గం తెలవనటువంటి వారు నా యందు విశ్వాసం నుంచి నా మార్గంలో ప్రవేశించండి. జీవము గురించి రుచి తెలవనటువంటి వారు, జీవిత విలువను తెలవనటువంటి వారు నా యందు విశ్వాసం నుంచి ఆ జీవములో ప్రవేశించండి. జీవపు విలువలను నేను తెలియజేస్తాను. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజల కొరకు నిబంధనగాను యువర్ ద కవెనెంట్. ప్రజలందరికీ ఇప్పుడు మనకు సద్య సార్ మనకు గొప్ప నిబంధన సార్ మనకు మన పక్ష వెలుగుగా నేను నియమించిన ఈ వెలుగులో వారు వెలుగైతే ఆ వెలుగులో మనం నడవటానికి, మన సమస్యలు అనేటువంటి అంధకారంలో మనం మగ్గుతూ ఉన్నాం, మన సమస్యలు అనేటువంటి అంధకారంలో మనం మగ్గుతూ ఉన్నాం. వారి అధికారము వలన ఆ వెలుగుగా మనకు మారితే, ఆ వెలుగుగా మనకు దీవెనకరంగా ఉంటే, వారు ఒక్కసారి వెలుగుగా మారితే మనకున్నటువంటి సమస్యల్ని వారు తీర్చగలిగితే, తీరిస్తే ఇది నిజమైన క్రిస్మస్, ఇది నిజమైన ఆనందం, ఇది నిజమైనటువంటి దీవెన జ్ఞాపకం చేయబడుతుంది. ఈ యొక్క ఫీస్ట్ ప్రేమ విందును మనం నిర్వహించుకోలేకపోతున్నాం. అదేవిధంగా మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉంది. అదేవిధంగా గ్రాంటింగ్ ఎయిడ్ పథకం కింద కూడా చర్చిల రెనోవేషన్ కోసం లేదా మరమ్మతుల కోసం కూడా అనేక రకాలైనటువంటి జీవోల ద్వారా మరి ప్రభుత్వం పనులు మంజూరు చేసింది. కొంతవరకు నిధులు విడుదల కాబడ్డా ఇంకా కొన్ని నిధులు అనేటువంటి విడుదల కావాల్సి ఉంది. సో ఈ విధంగానే కాకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి అనేక రకాలైనటువంటి శిక్షణా కార్యక్రమాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు కూడా తెలంగాణ ప్రభుత్వం మన కోసం అనేటువంటిది తీసుకుని వస్తుంది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని గురించి మన నియోజకవర్గ వారి యొక్క పండుగను ఆనందోత్సవాలతో నిర్ణయించుకోవాలని జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి మతానికి సంబంధించినటువంటి ఫంక్షన్ని ఘనంగా చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో క్రిస్మస్ దుస్తుల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిందే గవర్నమెంట్ ప్రతి నియోజకవర్గానికి కూడా 1000 కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. బట్ మినిస్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారి చొరవతోటి ఇంకొక 500 కిట్లు మన జగిత్యాల నియోజకవర్గానికి వచ్చాయి. తర్వాత రాజన్ గారు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం కూడా మనం విందు ఏర్పాటు చేసుకోవడం జరిగేది. బట్ కోవిడ్ నిబంధనలు కఠినంగా ఉండడము, తర్వాత గ్యాదరింగ్స్ అన్నీ కూడా వద్దనే ఉద్దేశంతో ఫీస్ట్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేసి కేవలం బట్టల పంపిణీ కార్యక్రమం మాత్రమే చేపడుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి సిసిఓసి కమిటీ అన్నీ కూడా మనం నిర్ణయించుకున్నాం. కమిటీ వారు నిర్ణయించిన పరంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏర్పాటు చేసుకున్నాం. మీటింగ్లో అందరూ అధ్యక్షులు మరియు కార్యదర్శులందరినీ నియమించుకున్న తర్వాత వారు ఎవరెవరికి ఇవ్వాలి, లబ్ధిదారులు ఎవరు అనేటువంటి విషయాలన్నీ కూడా తీసుకొని వారికి మాత్రమే ఎవరికైతే అత్యవసరం అవుతుందో, ఎవరికైతే అవసరం ఉందో, ఇది ప్రతి ఒక్కరికి కాకుండా ఎవరికైతే వాళ్ళకు ఉందో అవన్నీ కూడా వారి పేర్లన్నీ కూడా వారు చర్చ్ తరఫున వారు కలెక్ట్ చేసి ఉన్నారు. వారందరికీ కూడా ఇవాళ రేపట్లో రేపు మధ్యాహ్నం వరకు అన్ని కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. 1500 కిట్ల వరకు. తర్వాత మనందరికీ తెలిసిన విషయమే, మన తెలంగాణ
ఏర్పడిన తర్వాత, రాష్ట్రం కావాలని తర్వాత మన రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి సమానమైనటువంటి కార్యక్రమం, వారి వారి పండుగలకు మరియు వారికి ఒక ఫీస్ట్ కూడా ఏర్పాటు చేసి ఈశాన్యంలో కోవిడ్ వల్ల ఫీస్ట్ అనేటువంటి లేదనుకోండి, ఈ బహుమానాలైనటువంటి మన గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి వర్యులు మన మీద ఎంతో అభిమానంతో మనందరికి బహుమానాలు ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా ఆనందదాయకమైన విషయం. ఇది గత 6 సంవత్సరాలు కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా మనము కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మనము ఈ యొక్క బహుమానాలు అనేటువంటిది ప్రభుత్వం మనకు ఏర్పాటు చేశారు. దానికి మన ఆనపల్లి ఎమ్మెల్యే గారి యొక్క చొరవ వల్ల ఈసారి కొంత ఎక్కువ గిఫ్ట్ ప్యాక్స్ అనేటువంటి రావడం జరిగింది. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉందని చెప్పేసి రిప్రజెంట్ చేయడం వలన జైత్యాల కాన్స్టిట్యూన్సీకి కొంత ఎక్కువ గిఫ్ట్ ప్యాక్స్ అంటూ టూరిస్ట్ వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ యొక్క సెక్యులర్ భావాలు అనేటువంటిది మరి ఏ రాష్ట్రంలో ఉన్నా మనకు అనిపించే కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అన్ని మతాలను సమానంగా చూసి వారికి ప్రత్యేకంగా గౌరవించి వారికి సమున్నత స్థానం అనేటువంటి కల్పించినటువంటిది కేవలం ఈ రాష్ట్రంలోనే మనం చూస్తా ఉన్నాం. అది మన యొక్క మనకు అందరినీ సమానంగా చూస్తూ అందులో వీరవాళ్ళకు తప్పకుండా సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటిది చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఇక్కడ బహుమానాలు పొందుతున్నటువంటి అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన గవర్నీయులు ఎమ్మెల్యే గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసి మీతో కలిసి వారి యొక్క సందేశాన్ని ఇవ్వడానికి ఇచ్చేసినందుకు మరియు జడ్పీ చైర్మన్ గారు కూడా వారికి మేము రియాక్షన్ కూడా జరిగింది. మేము తగ్గిన దీనికి సరైన సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. మరి జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు దీన్ని ఫాలోఅప్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. మరి ఆల్రెడీ ఒక ఫామ్ తీసుకొచ్చి ఇచ్చినట్టయితే వారి పేరు మీద ఇది మార్పు అనేటువంటి చేయడం జరుగుతుంది. మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుండి జస్ట్ సంతకం తీసుకొని అలిగేషన్ ప్రపోజ్ తీసుకొచ్చినట్టే అలిగేషన్ పేరు మీద ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ కన్సిడరేషన్ లో ఉంది. ఇది ఇవరకు ఎప్పుడో కావాల్సింది ప్రతి మధ్యలో ఈ కోవిడ్ నిబంధనల వల్ల అడ్మినిస్ట్రేషన్ లో గ్యాప్ అనేటువంటి రావడం ఏమన్నా కొద్దిగా ఇబ్బంది అనేటువంటి జరిగింది. అయినా సాధ్యమైన త్వరలో ఇప్పుడు దాన్ని మీ పేరు మీద మార్చడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి కోవిడ్ కారణం చేత విందు లేదు. అయినా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రావడం, ఇన్వైట్ చేయడం ద్వారా మరి బట్టల పంపిణీ కార్యక్రమానికి, అలాగే విందు లేనందుకు సొంత ఖర్చులతో మేము కేకులు, అలాగే పర్సనల్ ఒక్కొక్కరికి కేకు సిద్ధపాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కొరకు వారం రోజుల నుంచి మేము ప్రిపేర్ కావడం, అలాగే తమ్ముడు ప్రసాద్, మోహన్ రావు రాత్రిళ్ళు కూడా నిద్ర లేకుండా పనిచేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా కొన్ని సంవత్సరం విన్నవించుకుంటున్నాం. మన అవసరాలు మన నియోజకవర్గంలో ప్రతి మండలానికి సమాధుల స్థలం కావాలనేటువంటి విషయాన్ని మన ఈ మధ్యకాలంలో కొంత మన నాయకులమైన మనమే అడిగినాం. వారు మరి ఒక చర్చ వేదికను ఏర్పాటు చేసి మంత్రి గారు, అలాగే చొప్పదండి ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే సంజయ్ సార్ మరి జిల్లా కమిటీతో దాదాపు 2 గంటలు చర్చలు జరపడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు, అలాగే చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారు, మంత్రి గారితో మేము జిల్లా కమిటీ 5గురం వారు కూర్చొని ఇది తెలియజేసినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఇది మా బాధ్యత, తప్పకుండా ఎక్కడెక్కడో చేస్తున్నాం, మేము ఇది తప్పకుండా చేస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. తద్వారా అందరూ కూడా ఈ వర్తమానం తెలియజేశాం, సంతోషించారు. వెంటనే మరుసటి రోజే మంత్రి గారు
కొరుట్ల ఎమ్మెల్యే గారితో మాట్లాడితే ఇప్పుడు కొరుట్ల నియోజకవర్గంలో, ఎందుకంటే నేను ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా అన్ని నియోజకవర్గాలకు వెళ్తున్నాను, వారన్నీ షేర్ చేసుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం మండలానికి 2 ఎకరాలు, మల్లాపూర్కు అలాగే కొరుట్లకు వాళ్ళు ఆల్రెడీ పాస్టర్స్ని తీసుకువెళ్ళి చూపించడం జరిగింది. ఎప్పుడైతే మంత్రి గారితో, ఎమ్మెల్యే సంజయ్ సార్తో, రవిశంకర్ గారితో మేము 2 గంటలు జగిత్యాల టౌన్లో క్రైస్తవుల కొరకు ఈ సమాధుల స్థలం అనే ఒక పేరు మీద జనరల్గా, ఎందుకంటే ఒక సంస్థనో లేదంటే ఏదో ఒక రిజిస్ట్రేషన్ చేసిన దాని మీద ఇవ్వద్దు, జనరల్గా క్రైస్తవులందరూ ఇది వాడుకునేటట్టుగా చేస్తే మండలంలో ఉన్న ప్రతి పాస్టర్కి అది వర్తిస్తుంది. ఏదంటే ఎప్పటి నుండో యేసుక్రీస్తు వారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క క్రిస్టమస్ అనే పండుగను అందరూ కూడా ఘనంగా జరుపుకుంటారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవిస్తూ ఇటు మాకు ఏ విధంగా అయితే బతుకమ్మ, దసరా, సంక్రాంతి ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటామో అదేవిధంగా అన్ని కులాలు, అన్ని మతాలు కూడా సమానం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు, ముస్లింలు, హిందువులందరూ కూడా ఒకటే అని అన్ని పండుగలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు క్రైస్తవులకు కూడా క్రిస్మస్ సందర్భంగా దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ యొక్క పండుగ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక ప్రత్యేకత తీసుకొచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీకోసం కూడా చర్చిలకు మరమ్మతుల కోసం ఇవ్వడం జరుగుతుంది డబ్బులు. మన మంత్రి గారే ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మన జిల్లా మంత్రి, అదేవిధంగా ఈ యొక్క శాఖ మంత్రి అయిన కొప్పుల ఈశ్వరన్న గారు కూడా మీ యొక్క సంక్షేమం కోసం కూడా అహర్నిశలు వారు కృషి చేస్తున్నారు. చర్చిల మరమ్మతులు కావచ్చు, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు మీ అందరికీ లబ్ధి చేకూరే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. యేసు ప్రభువు యొక్క ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని చెప్పేసి, అదేవిధంగా మా జైత్యాల నియోజకవర్గం జిల్లా ప్రజలందరిపై ఆ యొక్క యేసు దీవెనలు ఉండాలి. మీరందరూ కూడా ఈ యొక్క క్రిస్టమస్ పండుగను కోవిడ్ సందర్భంగా మీ కుటుంబాలలో సంతోషంగా జరుపుకోవాలని, అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, ఎల్లవేళలా మన జైత్యాల నియోజకవర్గ పాస్టర్స్కు, క్రైస్తవ సోదరులందరికీ అండగా ఉంటున్న మా సంజయ్ గారు ఎల్లవేళలా కూడా సంజయ్ గారు అందరం కూడా మీకోసం అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరికీ క్రిస్మస్ కూడా ప్రీ క్రిస్మస్ పండుగను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నిన్న కూడా సిఆర్ గారు, స్వామిదాస్ గారు నన్ను ఆహ్వానించడం, నేను వెళ్ళి రావడం కూడా జరిగింది. ఆ చర్చిలో ప్రదర్శించడం కూడా చాలా కొన్ని సమస్యల గురించి ఈనాడు మన మాస్టర్స్ నివారించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేకంగా అన్ని వర్గాలను సమానంగా చూసే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. దాంట్లో భాగంగా మైనారిటీస్, క్రైస్తవులు కానీ, ముస్లిం సోదరులు కానీ, ఎవరున్నా కానీ నిధులు ఎక్కువగా కేటాయించి ఈనాడు ప్రతి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతాం. జగిత్యాల నియోజకవర్గానికి వస్తే అప్పుడు 2014లో కొద్ది ఓట్లతోటి ఓడిపోయినా కానీ మీ అందరి ప్రేమతోటి, ఆప్యాయతతోటి నన్ను ఆదరించడంతో ఎప్పుడు కూడా మీ మధ్యలో ఉన్నాం. ప్రతిసారి కూడా ముఖ్యమైన చర్చలకు రావడం, వివిధ అభివృద్ధి పనులతో చిన్న అల్లిపూర్ చర్చ నుంచి పెడితే పొలవాయి కావచ్చు, అటు రాయకల్ నుంచి బీటి పదాలు, సిఎస్ఐ చర్చ వారు కూడా ఏదో కొంత నిధులు ఇవ్వడం జరిగింది. అర్పపల్లికి బోర్వెల్సే కానీ, అల్లిపూర్ బోర్వెలే కానీ ఈ రకంగా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా 40 లక్షల రూపాయలతోటి అక్కడ మంచి ఒక
కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ పెరగడమే కాదు, ముఖ్యంగా ఈ సిఎస్ఐ చర్చ్లో అక్కడ ఉన్న హాస్పిటల్ అక్కడ డాక్టర్స్తో బాగా అనుబంధం. ఎందుకంటే మా ఫాదర్ మంచి సీనియర్ అడ్వకేట్ కాబట్టి అక్కడ ఇప్పుడు మన మెడికల్ ఉన్న పీటర్ డాక్టర్ కానీ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా నేను చిన్న ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. వివిధ సందర్భాలు క్రైస్తవ సంస్థలకు కానీ ఇంత దగ్గరికి వెళ్ళిన సందర్భాలు తెలియదు. ఎందుకంటే తర్వాత నేను నా ప్రాక్టీస్ కూడా 93లో హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ మిషన్ హాస్పిటల్నే ఆపరేషన్స్ పెట్టాను. 5 సంవత్సరాలు అన్నీ చేసినాను. అక్కడ కూడా నేను చూశాను. ఇలా కూడా ప్రభుత్వం సైడ్ నుంచి ఏనాడు కూడా పెద్దగా ఎవరు వచ్చిన వాళ్ళు కానీ పోయినట్టు కానీ సంబంధాలు ఏమైనా చూడలేదు. కానీ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మంచి సంబంధాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. మీకు అంటే ఈ రకంగా చేస్తూ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక ఫీస్ట్ ఏర్పాటు. దానికి కారణం ఏంటి? ఒక సోదర భావం ఉండాలి. మైనారిటీస్ అని ఎక్కడో ఇబ్బందులు కలగద్దు. కొన్నిసార్లు అక్కడ ఇక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరగదు అనే ఆలోచనతో పెట్టింది తప్ప ఒక పూట ఏదో ఇంత ఇక్కడ పెట్టాలంటే బిర్యానీ పెట్టాలంటే అవుతుంది కాదు. అంటే ఒక మంచి సందేశాన్ని ప్రజలకు అందించాలి, సమాజానికి అందించాలని మన ముఖ్యమంత్రి గారు మన మైనారిటీస్ మినిస్టర్ గారు ఇక్కడ మేము కూడా మీతో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా బట్టల పంపిణీ కార్యక్రమం ఎవరైనా మీద క్రైస్తవులు ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి మన ప్రాంతంలో 7,000 మంది ఉన్నారని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక 1,500 మందికి అందులో మీద వాళ్ళకు 1000 మందికి ఇస్తారు. నేను 500 మందికి ఇవ్వడంగానే మంత్రి గారు పోయిన సంవత్సరం 500 ఇప్పించాను. ఈసారి కూడా 500 ఇవ్వడం జరిగింది. ఈసారి మళ్ళీ ఇచ్చినందుకు కూడా నేను మన మంత్రి ఈశ్వరన్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వాస్తవానికి ఈ చర్చ ఇక్కడ రాకుండా బాగుంది అనిపించాను. నాకు మంచిగా పండగ వాతావరణం ఉండే అనుకున్నా, కానీ మళ్ళీ పోలినట్టుండే. సమాధానం గురించి ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఏదైనా 17 నుంచి. సో అంతకుముందు ఇచ్చిన వాళ్ళు కదా కాగితం మీకు ఇచ్చిందో తీసుకున్నది ఎవరో ఎక్కడ పోయినా తెలియదు. ఖచ్చితంగా మీకు ఇచ్చే ఉంటారు. అంతకుముందు నాయకులు తీసుకునే ఉంటారు. కానీ అధికారికంగా ఏమైనా కాగితం వచ్చిందా? 17 నుంచే ఉంది కొత్త రూపం. అంటే ఈ ప్రభుత్వం వచ్చింది 14 నుంచి. వచ్చిన తర్వాత 17, 18 ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత అన్ని ఎలక్షన్ కోవిడ్ వచ్చింది. ఒక దిక్కి బాధపడతా ఉంటే ఏకంగా కొన్ని పత్రికా ప్రకటనలు వచ్చింది. నిజంగా కూడా కొంత బాధ కలిగింది. అయినా కానీ వాటన్నిటికీ మనం మాట్లాడుకున్నాం, అయిపోయింది. అదే పని ఉన్నాం. మతం ఏదైనా కావచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, నేను హిందువులు కావచ్చు, ఓపెన్గా. కానీ ఈరోజు ఉదయం కూడా నిన్న కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు అన్నట్టు చనిపోక తప్పదు. చనిపోయినప్పుడు వాళ్ళు గౌరవంగా పోవాలి. ఎన్నో మొదలు పెడదామంటే ఇక్కడ పెట్టద్దు, ఆడ పెట్టద్దు అంటే దానం చేద్దామంటే అక్కడ ఇక్కడ వద్దంటే బాగుండదని చెప్పి అన్ని వర్గాలకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం. నాయకులుగా మేము అధికారులుగా ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు అందరూ అధికారులు. కాబట్టి కొద్దిగా ఎన్నిక ముందు తప్ప తప్పకుండా లేదు. దీనికి కొన్ని ప్రకటనలు రావడం వాళ్ళు చాలా డెఫినెట్గా చెప్తా ఉన్నా. తప్పకుండా అతి త్వరలో, ఎందుకంటే ఇది అనుకున్న విషయమే. ఏదో కొత్తగా నేనేదో మెడ మీద కత్తి పెట్టే చేతుల పని కాదు. అతమాత్రం అనుకోవు. అది మరి ఆ రకంగా పోతే అంత బాధగా ఉంటుంది. సో తప్పకుండా చేస్తాం. ఇప్పటికే సర్వే అయింది. నేను తెలియజేస్తున్నా, అడిషనల్ కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా అతి త్వరలోనే వారికి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సింది. మా బాధ్యత. కొన్ని సమస్యలు ఉంటాయి. సమాజ స్థలాలంటే అది ఇట్లాంటి వాటికి పక్కన ఉన్న స్థలం వాళ్ళు మీరు అనుకుంటారు కావచ్చు కొన్నిసార్లు, అయ్యో క్రైస్తవ కన్సర్ గోవిందపల్లిలో హిందూ శ్మశాన వాటి గురించి ఎంత గొడవ అయిందో ఆ విషయాన్ని కూడా నేను అక్కడే ఉంటూ మీకు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఆఫీస్ అర్థమైంది. ఒక 10 గుంటల స్థలం ప్రభుత్వ స్థలం ఉంది. చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు కానీ పొలాల వాళ్ళు కానీ అక్కడ దానం చేయడానికి వీటికి ఒప్పుకోరు. గొడవ నడుతా ఉన్నారు. బాలపిల్ల
గడబడి నడుతా ఉన్నది వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్. కాబట్టి ఇప్పటికిప్పుడే ఇవ్వలేదు అని చెప్పి మీరు అన్యాద భావించారు. తప్పకుండా చేసే ఉద్దేశం మాకుంది. తప్పకుండా చేస్తాం. ఇప్పుడే హర్ష కలెక్టర్ గారు కూడా నాకు చెప్పారు. మనం మాట్లాడినవన్నీ కూడా ప్రాసెస్ అవుతున్నాయి, అనౌన్స్ చేయమన్నారు. మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. తప్పకుండా అధికారికంగా మీకు సమావేశాలు కూడా దొరుకుతుందని చెప్పడం తెలియదు. ఇచ్చిన సందేశమే శాంతి, ప్రేమ, సేవ. మరి ఈనాడు ప్రపంచంలో పొరబడింది అశాంతి, శాంతి మొత్తం అశాంతి తయారైంది. ప్రేమ తగ్గిపోతున్నది, దయ తగ్గిపోతున్నది. అలాంటి సందర్భాల్లో యేసు ప్రభు ఏదైతే మన సందేశం ఉందో ఒక శాంతియుతంగా మన సహజీవనం సాగించుకోవడం, మన ఒకరి పట్ల ఒకరం ప్రేమ దయతోటి జీవించడం, మనలోని ఎవరైనా అవాక్యులు ఉంటే అవాక్యులకు ఒక ధనం లేదని కాదు, ఎన్నో రకాలుగా పక్కవారి చేయూత అవసరం ఉంటుంది. ఉన్నప్పుడు ఆ సేవ చేసే భాగ్యం మనకు కల్పించిన భగవంతుని ద్వారా మనం చేయడం అనేది మన యేసు ప్రభు చెప్పిన సూక్తులు. మరి ఈనాడు ఏదైతే కొంత శాంతి కొరవైందో మళ్ళీ మనం అదేవిధంగా యేసు ప్రభు చూపించిన మార్గంలో నడుస్తూ శాంతియుతంగా జీవనం కొనసాగిస్తూ ఒకరికొకరు సేవ చేసుకుంటూ ప్రేమాద్రామణాలతో మనందరం కూడా గడపాలని. మరి గత సంవత్సరం నుంచి కూడా చాలా కష్టాలు మనం చూసాం. కోవిడ్-19 అంటారు, అంటే నవంబర్లో వచ్చింది అంటే క్రిస్మస్ కంటే ముందు శురువైంది ప్రపంచంలో. మన దేశంలో క్రిస్మస్ తర్వాత వచ్చింది, మళ్ళీ క్రిస్మస్ వచ్చింది. ఇంకా కూడా ఆ కరోనా అనే మహమ్మారి ఇంకా పోలేదు. ఆ సైతాన్ మన మీద కూర్చోలేదు. ఆ యేసు ప్రభు దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల తప్పకుండా అవన్నీ దూరమై మళ్ళీ ఎప్పటిలాగా మన జీవితాలు కొనసాగుతాయని చెప్పి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ నన్ను ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.